పహల్గామ్ ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ మంగళవారం అర్ధరాత్రి పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. తాజా సమాచారం మేరకు ఆపరేషన్ సింధూర్లో 80 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్లు అంచనా. అయితే ఈ దాడికి ముందే విజయం కోసం సాధన, దాడికి సిద్ధం అంటూ ఇండియన్ ఆర్మీ ఓ హింట్ కూడా ఇచ్చింది. నిమిషాల వ్యవధిలో పాక్ పై దాడికి దిగింది. ఈ మెరుపు దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. పాక్ పై ప్రతీకారం తెచ్చుకున్న వేళ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అని పేరు ఎందుకు పెట్టిందనే అంశంపై చర్చ కొనసాగుతుంది. సింధూరం అనేది దుర్గా శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం సింధూరాన్ని మొదటగా శివుడు ఉపయోగించాడు. వివాహ సమయంలో పరమశివుడు పార్వతీదేవి నుదుటిన సింధూరం పెట్టాడు. అప్పటి నుంచి ఈ సాంప్రదాయం ప్రతి హిందూ వివాహంలో భాగంగా మారింది. ఈ ఆచారం భర్తల పట్ల భార్యలకున్న గౌరవం, విధేయతను తెలియజేస్తుంది. ఈ సింధూరం భార్యలు భర్తలను కాపాడే పవిత్ర సంకేతం మాత్రమే కాదు, ఓ యోధుని తలపై ధరించే గర్వ తిలకం కూడా. సింధూరం భారతీయ సంస్కృతిలో వివాహతత్వానికి మాత్రమే కాదు, ధర్మ యుద్ధానికి కూడా చిహ్నం. రాజ్పూత్లు, మరాఠా యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ధరించే తిలకం అది. ఇప్పుడు అదే తిలకం రూపంలో భారత్ పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తున్నట్లు ప్రపంచానికి తెలిపింది. ఇది కేవలం ప్రతీకార దాడి కాదు, ఇది నీతి కోసం, ధర్మం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం చేసిన ఓ చర్యకు ప్రతీకగా నిలుస్తుంది. ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో సేద తీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్నే. వినయ్ నార్వాల్ దంపతులకు పెళ్లై అప్పటికి 6 రోజుల క్రితమే. టెర్రరిస్టులు వినయ్ను హత్య చేయగా అతడి మృతదేహం వద్ద గుండెలు వెలిసేలా రోధిస్తున్న హిమాన్షి నార్వాల్ చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీన్ని చూడొచ్చు. ఉగ్రవాదులు మతం ఆధారంగా ప్రాణాలు తీస్తామని సంకేతాలు ఇస్తే భారత్ అదే దారిలో నడిచింది, దెబ్బకు దెబ్బ తీసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అగ్నితో, ఆగ్రహంతో ధర్మ యుద్ధాన్ని ప్రకటించింది. భారత ప్రజల హృదయాలను తాకేలా ప్రపంచానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది. జై హింద్.